దుగ్గిరాల మండలం గొడవరు దళితవాడలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయానికి మంచినీటి సదుపాయానికి సంబంధించిన వస్తువులను శనివారం అందించారు. బద్రీరాజు శ్రీ రామచంద్రమూర్తి సహకారంతో జాగృత భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 45,000 విలువ కలిగిన వస్తువులను అందజేశారు. తదుపరి మోటార్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాగృత్ భారత్ ట్రస్ట్ అధ్యక్షులు పసుపులేటి గణేష్, ఎద్దు సిద్ధార్థ, అర్చకులు బి రాజశేఖర్, బి మణికంఠ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్, అర్చకులు మాట్లాడారు. బద్రీరాజు శ్రీరామచంద్రమూర్తి గారి మరియు జాగృత భారత ట్రస్ట్ వారిచే గొడవర్రు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంకు వాటర్ ట్యాంకు, పైప్ లైను, మోటారు అందజేస్తున్నారు. ధన్యవాదములు. నమస్తే. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గొడవర్రు గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయానికి బద్రీరాజు శ్రీరామచంద్రమూర్తి గారు, కాకినాడ వాస్తవ్యులు, వారి సహాయ సహకారాలతో జాగృత భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారికి నేల ట్యాంకి, పైపు లైన్లు, మోటారు 45,000 రూపాయలు ఉండే వస్తువులు ఈ దేవాలయానికి అందించడం జరిగింది. ఈ దేవాలయం వారు కూడా ఆ పైపు లైను, ట్యాంకి, మోటార్ అన్నీ ఫిట్ చేసి ఈరోజు స్వామివారికి గుడికి నీళ్లు కూడా వదిలి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు గొడవర్రు శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి కమిటీకి మరియు గుడి పూజారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. గ్యాస్ వినియోగదారులు సోషల్ మీడియా వార్తల్లో వస్తున్న విధంగా డెలివరీ బాయ్స్, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ డొమెస్టిక్ సిలిండర్స్ ను ఎటువంటి వాణిజ్య అవసరాలకు సరఫరాకు చేయట్లేదని దుగ్గిరాల ఇన్సాన్ గ్యాస్ డీలర్ గద్దె శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఈ విషయంపై ఆయన మాట్లాడారు. దుగ్గిరాల ఇన్సాన్ గ్యాస్ హెచ్పి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ప్రతినిధిని నేను. నా పేరు గద్దె శ్రీనివాస్. మేము మా వినియోగదారులందరికీ తెలియజేసేది ఏమనగా, సోషల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్నట్టు మా డెలివరీ బాయ్స్ కానీ, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ డొమెస్టిక్ సిలిండర్స్ని ఎటువంటి వాణిజ్య అవసరాలకి సరఫరా చేయడం లేదు. అట్లాగే ఎటువంటి బ్లాక్ మార్కెటింగ్కి ఆస్కారం లేదు. దయచేసి అందరూ గమనించండి. అలాగే మా వినియోగదారులకు కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే, ఏదైతే మీ గృహ అవసరాలకి గ్యాస్ సిలిండర్ మేము సప్లై చేస్తున్నామో దాన్ని ఖచ్చితంగా మీరు బుకింగ్ మరియు ఓటీపీ ద్వారానే తీసుకోవాలి. అలాగే పీడీసీ చెక్ చేయించుకోండి. ఎవరికి ఎటువంటి అధికంగా డబ్బులు కూడా ఇవ్వాల్సిన పని లేదు. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఇంటికి సరఫరా చేయబడిన డొమెస్టిక్ సిలిండర్ని మీరు ఆశపడి ఏదన్నా బయట ఎవరైనా హోటళ్ళు కానివ్వండి, ఇతర వాణిజ్య అవసరాలు కానీ 1,000 రూపాయలు ఇస్తాం, 2,000 ఇస్తాం, మాకు సిలిండర్ ఇవ్వండి అంటే దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే ప్రస్తుతం అనేక రకాల చట్టాలు అమల్లో ఉన్నాయి. నిత్యావసర వస్తువుల చట్టం కింద మీ మీద యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. దయచేసి గమనించి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకి, డెలివరీ బాయ్కి సహకరించవలసిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ. రంజాన్ పర్వదినం ప్రాధాన్యతలను ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ వివరించారు. శనివారం దుగ్గిరాల ముర్తుజానగర్లో ఆయన రంజాన్ పండుగ విశిష్టత గురించి మాట్లాడారు. మానవాళి హితాన్ని ఆకాంక్షించే పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని అత్యంత భక్తి ప్రవృత్తులతో జరుపుకునే ఈదుల్ ఫితర్ అంటే రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు, ప్రార్థనలకు చివరి అంకమైన ఈదుల్ ఫితర్ సోదరభావం, సమానత్వం, సమైక్యత స్ఫూర్తిని నింపుతుంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగ ఇది. ముస్లింలు పవిత్ర ఉపవాసాలతో గడిపే రంజాన్ నెలకు ముగింపు రోజు. 29 లేక 30 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలతో గడిపే రంజాన్ నెల ముగింపుగా దీన్ని జరుపుకుంటారు. దాంతో ఈ షవ్వల్ మాసం తొలి రోజు అవుతుంది. చాంద్రమాన హిజ్రీ నెల తేదీలు స్థానిక చంద్రోదయంపై ఆధారపడి ఉండటంతో స్థానిక మతాధిపతులు, ఇమాం సాహెబ్లు, హాఫీజ్ సాహెబ్లు, ముఫ్తీ సాహెబ్లు నెలవెనుక కనిపించడంపై ఈ పండుగను ప్రకటిస్తారు. దాంతో ఈదుల్ ఫితర్ ప్రాంతాల వారీగా వేర్వేరు రోజుల్లో జరుపుకుంటుంటారు. ఈదుల్ ఫితర్ నాడు 2 రకాతులు అనే విభాగాలతో కూడిన ఒక ప్రత్యేకమైన
సలాత్ ఇస్లామియా ప్రార్థన చేస్తారు. సాధారణంగా బహిరంగ స్థలంలో కానీ భారీ హాలులో కానీ ఈ ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనకు కేవలం సమూహంగానే చేయాలి. జమాత్తో కలిసి దీనిలో సాధారణ ప్రార్థనల కన్నా అదనంగా 6 తక్బీరులు అంటే దేవుడు గొప్పవాడు అని పలకడం ఉంటాయి. ఈదుల్ ఫితర్ సలాత్ అన్నది ఫర్జ్ అంటే తప్పనిసరి. రంజాన్ చివరి రోజు వరకు ఉపవాసాలు చేయాలి. ఈద్ ప్రార్థనలు నిర్వహించేలోపుగా జకాత్ ఆల్ ఫితర్గా పేర్కొని దాన ధర్మాలు చేయాలి. అల్లా తమను ఖురాన్ ద్వారా శాసించాడని ముస్లింలు నమ్మకం. మహనీయుడైన ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు. రంజాన్ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదు, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్. మహనీయుడైన ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించినది రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. రంజాన్ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదు, మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్. 4 రోజుల పాటు నియమనిష్టలతో కఠిన ఉపవాస దీక్ష ఆచరించే పుణ్యమాసానికి రంజాన్ ఒక ముగింపు వేడుక కాగా, ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండటం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే గొప్ప సందేశం. రంజాన్ పండుగ సామరస్యానికి, సుదృఢభావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని, అందరికీ అల్లాహు చల్లని దీవెనలు నిరంతరం ఉండాలని, ప్రతి ఇంట ఆనందాలు విరియాలని ఆకాంక్షిస్తూ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఈద్ ముబారక్ తెలుపుతున్నాం.